వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ మరియు రూరల్లో వైసీపీ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్నాయి. అయితే కాకినాడ రూరల్లో మాత్రం ఎక్కువ శాతం బీసీ సామాజిక వర్గం ఉన్న ఏ పార్టీ కూడా బీసీ వర్గానికి సీటు కేటాయించకపోవడంతో బీసీ వర్గానికి చెందిన కర్రి గోపాలకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. అంతేకాకుండా వైసీపీ పార్టీలో డాక్టర్ పితాని అన్నవరం ఈ ఎన్నికల్లో బీసీకి టికెట్ కేటాయిస్తారు, అది నాకు వస్తుందనుకున్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి టికెట్ కేటాయించడంతో ఇప్పుడు పితాని అన్నవరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెప్పి ఈ రోజు నుండి ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. తొమ్మిది ఆటోల్ని ప్రచారం నిమిత్తం ఈ రోజునే మరి ముఖ్యులందరితో ఓపెన్ చేయించి మేము రూరల్ నియోజకవర్గం అంతటికీ పంపిస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా మరి నా విజ్ఞప్తిని స్వీకరించి అర్థం చేసుకుని భవిష్యత్తులో రాజకీయంగా మనం అణచివేతకు గురి కాకుండా ఉండాలన్న పార్టీలు మనల్ని గుర్తించి మన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మనల్ని రాజకీయంగా ఎదరికి తీసుకెళ్లాలన్నా ఇదే మంచి ప్లాట్ఫామ్. మీరు అందరూ అర్థం చేసుకోండి. మనం తాటి మీదకి వద్దాం, వచ్చి మన సంఖ్యాబలాన్ని పార్టీలకి చూపించి మరి భవిష్యత్తులో మనం అన్యాయానికి గురి కాకుండా ఉండాలని మనం అన్యాయానికి గురి కాకపోకుండా ఉండాలంటే మరి ఈ రోజున మనం ఈ 2024 ఎలక్షన్స్లో మరి రూరల్ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా మనం గెలాల్సిన అవసరం ఉంది. మీరందరూ విద్యుత్తో ఆలోచించి మరి మీ కుటుంబాలన్నింటినీ కూడా సమాయత్తపరిచి మనం ఒక తాటి మీదకి వచ్చి మనందరం నా గెలుపు మనందరి గెలుపు. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యేలు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట వినరు, విన్నా పట్టించుకున్నట్టు ఉంటారు కానీ పట్టించుకోరు. ఒకవేళ విన్నా కానీ ఆ సమస్యని పరిష్కరించే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. మరి నేను మీ కుటుంబ సభ్యుడిని, నా దగ్గరికి ఇలా కూర్చుని మనం మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని చర్చించుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకునే దిశగా మరి వెళ్దాము. సో మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉండాలా లేదంటే కనుక పెత్తందారులు ఎమ్మెల్యేగా ఉండాలనేది మీరు నిర్ణయించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మరి మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నాకు ఓటేసి నెగ్గిస్తే. నా పేరు పితాని అన్నవరం. మీ అందరికీ తెలుసు, నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాము. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి సంబంధించి టోటల్ ఓటింగ్లో 80% వరకు ఉన్నాము. మరి ప్రధాన పార్టీలు అన్నింటినీ కూడా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి కాకినాడ జిల్లాను ఒక యూనిట్గా తీసుకుంటే కనుక 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా నేను ఏదైతే పోయినసారి ఏ పార్టీని అయితే రిప్రజెంట్ చేశానో ఆ పార్టీ ఒకే సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ చేస్తూ మరి ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి, పార్టీలో ఉన్న ముఖ్యులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేశాము. అట్లీస్ట్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న మాకు ప్రాతినిధ్యం కల్పించండి ప్రాధేయపడ్డాము. బట్ మరి వాళ్ళు విముఖత చూపించారు. ధర్మిళ మా సంఖ్యాబలాన్ని పార్టీకి చూపించాలనే ఉద్దేశంతో
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికమంతా అభిష్టం మేరకు మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తూ ఉన్నాము. మరి మా కాజ్ ఏదైతే ఉందో అది సహేతుకమైంది. కాకినాడ జిల్లాలోనే దాదాపుగా 80% ఉన్నాము. రూరల్ నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఆ సంఖ్య ఇంకా పెరిగింది. మరి ఏ ఒక్క నియోజకవర్గంలోని కూడా మాకు రిప్రజెంటేషన్ లేకుండా చేయటం అనేది మరి జనాభా తమాషా ప్రకారం ఇది చాలా అన్యాయమని మేము భావించి మేమందరూ ఒకరికొకరు చర్చించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇప్పుడు ఇండిపెండెంట్గా మేము వెళ్తూ ఉన్నాము. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ అల్పసంఖ్యాక వర్గాలు అనగానేమి, బీసీ ఎస్సీస్ అనగానేమి మీరందరూ ఒకసారి ఆలోచించండి. మనకి జరిగిన అన్యాయాన్ని మరి మనం పార్టీల దృష్టికి తీసుకెళ్లాలన్నా, పార్టీలు మనల్ని ఇంత అవమానకరంగా నిర్లక్ష్యపూరితంగా మనల్ని చూడకుండా ఉండాలన్నా మరి మన సంఖ్యాబలాన్ని కానీ మన సంఘటితత్వాన్ని కానీ ప్రజలకు చూపించాలంటే మరి ఈ 2024 ఎలక్షన్స్లో మనం అందరూ ఒక తాటి మీదకి వచ్చి నా అభ్యర్థిత్వం ఏదైతే ఉందో ఆ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే కనుక మరి పార్టీలకి ఇప్పటికైనా బుద్ధి వస్తుంది. అలా రావాలంటే మనందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నేను ఇండిపెండెంట్గా ఎలాగైతే నిలబడుతున్నానో అది మీ అందరి కోరిక మేరకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నన్ను వెనకాలండి ఎలాగైతే ఎదరికి తోసి మరి నన్ను ఎదరికి నడిపిస్తూ ఉన్నారో చివరి వరకు కూడా మనం అనుకున్న మాట మీద నిలబడి మరి మన ఓట్లు వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు మనకి ఏం అవసరం లేదు, మన ఓట్లు మనం వేసుకుని మరి